ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం విజయవాడ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఈ రైడ్ అయితే స్పెషల్గా ఉండబోతుంది, ఎందుకంటే ఈ రైడ్ని మోటో వ్లాగ్ డాడీతో చేయబోతున్నాం. డాడీ హాయ్. మా డాడీతో అయితే ఈ మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే మనం పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఓం నమ శివ, హర హర్ మహాదేవ్, శంభో శంకర్. ఓకే, మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే హైవేకి వెళ్ళొచ్చు. హైవే వెళ్ళి అక్కడ నుంచి బ్యారేజ్ మీద నుంచి అయితే మనం గుంటూరు, సో గుంటూరు నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళబోతున్నాం. ఓకే, అండ్ ఫ్యూయల్ తక్కువ ఉంది, వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకుందాం. ఓకే, థ్యాంక్స్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు ఉన్నాయి. క్లైమేట్ మాత్రం అసలు సూపర్ ఉంది. టైం 7:45 అవుతుంది, బట్ అసలు ఫాగ్ మాత్రం ఫుల్ ఉంది. అసలు రోడ్డే జస్ట్ ఎండే కొద్ది రోడ్డు కనపడుతుంది, అంత ఫాగ్ ఉంది. ఇంకా అవతల వైపు ఏ ఊరేం కనపడట్లా. బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసేసాం ఆల్మోస్ట్. కానీ మోటోలో మాత్రం నిజంగా నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం సింగిల్గా డ్రైవ్ చేయడం వేరు, అలాగే డాడీని ఎక్కించుకొని మోటో వ్లాగ్. డాడీ కూడా రెడీ అన్నారు, ఇలా వెళ్తున్నా శ్రీశైలం అంటే నేను వస్తా పదా, నేను బైక్ మీద వెళ్తున్నా అన్న. ఓకే పదా అంట. మా డాడీ నేను ఈ హైవే ఎక్కితే ఒంగోలు, చెన్నై, నెల్లూరు వెళ్ళచ్చు. స్ట్రైట్ రోడ్ హైవే మాత్రం సూపర్ ఉండిద్ది. ఏంది ఇదే రోడ్ అసలు కనపడట్లేదు. బా అసలు 8 o'clock ఇంత ఫాగ్ ఉందంటే అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. నేను ఇంత ఫాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఈ టైంలో. యాక్చువల్గా ఈ మంత్లో నేను మహారాష్ట్ర, యూపీ కానీ అటు వెళ్దాం అనుకున్నా. అసలు ఇంకా అటువైపు ఇంకెంత ఫాగ్ ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఎంత ఫాగ్ ఉందంటే మామూలుగానే అటువైపు చలేసిద్ది అంటారు. అసలు వెళ్ళిపోద్ది, ఇంకా పెరిగిపోతుంది ఫాగ్, అసలు కనబడట్లేదు. హెల్మెట్ లో కూడా ఫాగ్ వచ్చేస్తుంది. వైజర్ మాట్లాడుతున్నా కదా, మాట్లాడకుండా ఉంటే బాగానే ఉంది, కానీ లేకపోతే హాజరు వల్ల వైజర్ కూడా క్లోజ్ ఇదైపోతుంది. ఇక్కడ ఎంత ఉంది, ఫాగ్ అంతా పోయింది అనుకున్నాం, మళ్ళీ ఫాగ్ స్టార్ట్. ఇటువైపు అసలు మళ్ళీ ఏం కనపడట్లా. శ్రీశైలం వెళ్తే శ్రీశైలం జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం కూడా. నేను ఈ జనవరిలో ఇది 2వ శక్తిపీఠం దర్శనం చేసుకోవడం. మొన్న ద్రాక్షారామంలో 12వ శక్తిపీఠం అయితే దర్శనం చేసుకున్నాం. ఈరోజు శ్రీశైలంలో ఉన్న
శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాం, కానీ జ్యోతిర్లింగం కూడా ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం జ్యోతిర్లింగానికి వెళ్ళడం. మనం ఇప్పుడు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం రైట్ స్ట్రైట్ చేసాక ఇది ఫస్ట్ టోల్ గేట్. రోడ్డు బాగుంది ఇక్కడ నుంచి, ఇక్కడ దా బాగానే ఉంది, మరి దీని తర్వాత ఎలా ఉంటామో. కొన్ని టోల్ గేట్స్ అయితే కొన్ని రోడ్స్ అయితే టోల్ గేట్ దాటిన తర్వాత బాగు. ఇది మళ్ళీ లూజ్ అయిపోయింది. ఇప్పటికి 2 times చేయించా. మళ్ళీ లూజ్. ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి రైడ్స్ మాత్రం ఇలాగే తగులుతున్నాయి. సరైన ప్లేసెస్ ఫాగ్ లో సూపర్ ఉంది అసలు. ఇలా స్ట్రైట్ కి వెళ్తే లెఫ్ట్ లో నాగార్జున యూనివర్సిటీ అయితే వచ్చింది. చాలా పెద్దది నాగార్జున యూనివర్సిటీ. ఇప్పుడు గుంటూరు దగ్గరికి అయితే వచ్చేసాం. గుంటూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళాలి. క్లైమేట్ మాత్రం అసలు సూపర్ ఉంది. రైట్కి వెళ్తే చిలకలూరుపేట 8 kilometers అయితే ఉంటుంది. ఇప్పుడే కొంచెం ఫాగ్ అది తగ్గి నార్మల్గా ఉంది. దాని మాత్రం అసలు చాలా సేపు, ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఫాగ్లోనే డ్రైవ్ చేసాం. మనం చిలకలూరుపేట అయితే వచ్చేసాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి మనకి డైరెక్షన్ అయితే చేంజ్ అయ్యింది. ఇక్కడ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. టైం 9 అయిపోయింది. ఇక్కడ ఆపనా? ఇప్పుడు మనం చిలకలూరుపేటలో అయితే ఉన్నాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసాం డాడీ నేను, స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చిలకలూరుపేట నుంచి రైట్ తీసుకుంటే ఇంకో రూట్ ఉంది. అటు నుంచి అయితే శ్రీశైలంకి 185 kilometers. చిలకలూరుపేటలో సబ్స్క్రైబర్ అయితే కలిసాడు, అతను చాలా బాగా మాట్లాడాడు. అప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తే కనుక పేరు కామెంట్ చెయ్యి పేరు. ఇది టోల్ గేట్ డిఫరెంట్గా ఉంది కదా. రైడ్ స్టార్ట్ చేశాక ఇప్పటికి ఇది సెకండ్ టోల్ గేట్. రోడ్డు మాత్రం అసలు సూపర్ ఉంది. విజయవాడ నుంచి స్టార్ట్ చేశా కదా రైడ్, అక్కడి నుంచి కూడా అసలు రోడ్డు సూపర్. మధ్యలో జస్ట్ సిటీస్ అవి వచ్చినప్పుడైతే, చిన్న చిన్న వేరే ఊర్లు వచ్చినప్పుడైతే కొంచెం బాగా ఉంది రోడ్డు. ఓవరాల్ గా అయితే సూపర్ ఉంది. డాడీ అయితే కూడా డ్రైవింగ్, సో అంత స్పీడే అన్నట్లా, జస్ట్ కంఫర్ట్ గా. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఊరు లోపల నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే 166 kilometers అయితే ఉంది. టైం 4 hours 15 minutes చూపిస్తుంది. చూద్దాం. టైం అయితే 10 అయింది. 10 అంటే 2 బాబోయ్. వీళ్ళు ఇచ్చిన లెక్క అయితే 2కి వెళ్ళాలి. చూద్దాం ఎంత టైం పట్టిద్దాం.
ఎక్కడ కూడా రోడ్డు అసలు ఇలా ఉంటే సూపర్ ఉన్నట్టే. కానీ చుట్టూరు సరౌండింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు నేచర్ ఇల్లంటే చోట మాత్రం ప్యూర్ ఎయిర్, అసలు చాలా బాగుంటుంది. స్మెల్ సో గుడ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఈ చెట్లన్నీ పొగాకంట, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం పొగాకు చెట్లు, టొబాకో. మొత్తం ఇటు సైడ్ అంతా అదే అనుకుంటా పంట. చాలా ఉన్నాయి పొలాలు. సెంటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 2-3 రూట్స్ అయితే చూపిస్తుంది, కానీ బట్ ఇటే వెళ్దాం. ఇలా అయితే 158 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇలా వెళ్ళి చూద్దాం. పొగాకు పంటే సరౌండింగ్స్ మొత్తం. ఈరోజు 27 అంతే. నందమూరి తారక రామారావు గారిది, అందుకే శివాలయం అనుకుంటా. చాలా పాతది కదా, స్టోన్స్ తో చూడు ఎలా కట్టారో. ఇది చాలా పాతది. ఇది అవును, శివాలయం. ఇప్పుడు పెద్ద తోరణాల దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే శ్రీశైలం ఘాటీలోకి అయితే వెళ్తాం. ఇంకా సింగిల్ రూట్ అది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ అయితే ఉంది. 49 కిలోమీటర్స్. ఇదే సెంటర్. ఈ ముఖద్వారం మీద నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం పదండి. ఇంకో 49 కిలోమీటర్స్లో మనం శ్రీశైలం అయితే రీచ్ అయిపోతాం. ఇంకొంచెం దూరం అయిన తర్వాత ఘాటి అయితే స్టార్ట్ అయ్యిద్ది. నా బైక్లో వెళ్ళిపోవచ్చా? ఓకే, బైక్ నుంచి వెళ్ళిపోవచ్చు అంట. మనకు తెలియదు కదా, అందుకే అక్కడ వెయిట్ చేసా.
ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి అయితే డ్రైవింగ్ చేస్తున్నా. ఇంకా 23 కిలోమీటర్స్ అయితే ఉంది ఘాటి. 23 కిలోమీటర్స్ తర్వాత మనం అయితే రీచ్ అయిపోతాం. అరౌండ్ ఒక 35 to 40 కిలోమీటర్స్ అయితే ఉంది ఘాటి. నో స్మోకింగ్, మ్యాక్సిమం ఫీడ్ మంకీస్కి ఫీడింగ్ చేయకూడదు. ఇంకా అలాంటివి ఇంకా 2-3 ఉన్నాయి. అవన్నీ చేస్తే 1000 రూపీస్ ఫైన్ ఏది చేసినా. టెంపుల్ ప్రాంగణం అంతా కనబడుతుంది. శ్రీశైలం టెంపుల్ అంతా. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే. చాలా బాగా డెవలప్ చేశారు. శ్రీశైలం ఆర్చ్ దగ్గరికి వచ్చేసాం. విగ్రహం భలే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అటు నుంచి ఉందేమో. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంది. సాక్షి గణపతి దగ్గర దర్శనం అయితే అయిపోయింది. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు కంపల్సరీ సాక్షి గణపతి దగ్గర దర్శనం అయితే చేసుకోవాలంట. సో మనం అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ శ్రీశైలం శివయ్య దర్శనం చేసుకోవడానికి వెళ్దాం పద. ఓం నమః శివాయ. బైక్ ఏం లేదనుకుంటా. బైక్ లేదు, ఆటోకి కార్లకి. మెయిన్ టెంపుల్కి ఇటువైపు అంట. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఎక్కడుందో చూసి పార్కింగ్లో పెట్టేద్దాం. పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ. టెన్షన్ అయితే లేదు. ఇంత జర్నీ చేసిన తర్వాత మళ్ళీ పెట్రోల్ ఉండిద్దో లేదో అని చెప్పి కొంచెం డౌట్ అయితే ఉంటుంది కదా. సో పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు.
ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బైక్ పార్కింగ్ పెట్టుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి? ఆహా, బైక్ పార్కింగ్. అదే ఓకే, పార్కింగ్ ఎక్కడ ఉందని. పెట్టుకోవచ్చు అన్నాళ్ళు. ఏ మంకీ